एक सीआई का जो पर्सन खूप आते करायचं कन का जो तम ऊहिंचोनी वरी वात्या छ చాలా మీటి वरी वात्या छ వేల वरी वात्या छ సంతోషం वरी वात्या छ అభివృద్ధి అతని మాటలో ఉంది తీపి అతని బాటలో ఉంది గొప్ప న్యాయం అతని మాటే ప్రతి ఒక్కరిలో ఒక్క వ్యక్తి మారితే చాలనే గొప్ప సంకల్పం అతనే మన అందరి ఇన్స్పిరేషన్ నా ఇన్స్పిరేషన్ మన కాశీరామన్న గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను सेम राम राम जय सेवालाल जोरती को तो जय सेवालाल चाल चाल भूख लागे सुधा मैंने ये कहीं एक लारे कहाँ से बातें करे समझते कनाडा लगा हालत करते मनी लागे जानो अपनी बातें करूँ क्या अपना ये रडम भैया करने भरत भैया अच्छा है ये रो भाई मार दोस्त से ये भाई मार दोस्त से सीए से हाँ ఇంత చక్కటి కార్యక్రమానికి అంటే నేను ఊహించుకోలేదు వాస్తవానికి చిన్నప్పుడు ఎప్పుడూ కోరిక ఉండే కొమ్మల జాతరకు పోవాలని పేపర్లు వస్తాయట పెద్ద పెద్ద పోటీ పడతారని చిన్నప్పుడు ఉండే కానీ పైసలు లేక పంపలేదు నాకు జాతరకు కానీ ఇట్లా నేను కొమ్మల జాతరకు వస్తానని నేను ఊహించుకోలే సో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఎంతో కష్టపడి ఎంతో వెచ్చించి వాళ్ళ శ్రమను వాళ్ళ పైసలను అన్ని వెచ్చించి ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ముందు నడుపుతున్నటువంటి ఆర్సీసీ ఫౌండర్ రేవంత్ తమ్ముడికి అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో కొత్తగా వింటున్న రాఘవేంద్ర కూడా ఎన్నుకుండి నడిపిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన రాఘవేంద్రకు సభ వేదిక మీద ఆశీర్వదించిన మహారాజ్ కిషన్ మహారాజ్ పెద్ద గుడి కట్టిన ములుగులో ఒకసారి వెళ్ళి చూడవచ్చు మీరు చాలా పెద్ద టెంపుల్ కట్టి నేను కూడా పోయిన సంవత్సరం పోయి వచ్చిన అదేవిధంగా రాజు మహారాజ్ గారికి తమ్ముడు స్వామికి అదేవిధంగా భరత్ అన్నకి నరసింహకి శ్రీనివాస్కి తమ్ముడికి రావణ తమ్ముడు ఎప్పుడు నిత్యం కొట్లాడుతూనే ఉంటాడు అదేవిధంగా టీచర్గా ఉంటూ కూడా తన అమూల్యమైన సమయాన్ని వెచ్చిస్తూ జాతిని జాగృతపరచడంలో పాత్ర పోషించిన భద్రయ్య గారికి మోతిలాల్ గారికి భిక్షపతికి సభతో పాటు నా ముందు ఆశలైన అందరికీ జై సేవలాల్ రామ్ రామ్ ఒకటి ఈ కార్యక్రమం మీకు సేవలాల్ మహారాజ్ గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది కొంతమంది చిన్నపిల్లలకు తెలిసి ఉంటారు భోజనాలు గురించి ఇది సేవలాల్ మహారాజ్ చెప్పిన మార్గంలో మనం నడుస్తున్నాం అందరికీ దేవుళ్ళు క్రిస్టియన్స్కి యేసు ప్రభు ఎట్లనో ముస్లింకి మహమ్మద్ ప్రవక్త ఎట్లనో బంజారా కమ్యూనిటీ కూడా స్పిరిచువల్ గురు అంటే ఈ జాతి సంచార జాతిగా జీవితం గడుపుతున్న బంజారా జాతికి మీకు వాటికి కావడం ఒక తోవ చూపించినటువంటి గొప్ప మహనీయుడు నా కమ్యూనిటీ కూడా ఒక కల్చర్ ఉండాలి నా కమ్యూనిటీ కూడా ఒక ఫెస్టివల్ ఉండాలి నా కమ్యూనిటీ కూడా ఒక డ్రెస్ కోడ్ ఉండాలి అన్నీ పెట్టినటువంటి మహాపురుషుడు వారి 286వ జయంతి పురస్కరించుకొని మొట్టమొదటి ఏదైతే కిషన్ మహారాజ్ చెప్పినట్టు ఈ దేశంలో రాష్ట్రంలో ప్రారంభమైన మొదటి ప్రోగ్రామ్ ఇదే అనుకుంటున్నాను సో మీరందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు నేను కూడా అదే విధంగా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే కార్యక్రమం అంతా ఈ రోజు నుంచి ఆరంభించారు అది ఇక్కడే కొమ్మాల జాతరలో ఈ టెంపుల్ దగ్గర ప్రారంభించుకోవడం నాకు కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది ఒకటి సరే మహారాజ్ చెప్పిన మాటలు మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ మన కల్చర్ ఎంత గొప్పది అనేది మనం తెలుసుకుంటే ఈ ప్రపంచంలో అత్యంత అద్భుతమైన కాస్ట్యూమ్స్తో కూడిన డ్రెస్ ఏమైనా ఉందంటే అది బంజారా డ్రెస్ నిన్ననే మహారాష్ట్ర సీఎం గారి సతీమణి అమృత ఫడ్నవీస్ అని సేవలాల్ మహారాజ్ మీద ఒక పాట చేసిన ముఖ్యమంత్రి భార్య చేసింది పాట ముఖ్యమంత్రి భార్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క భార్య సేవలాల్ మహారాజ్ యొక్క పాట గీతిక ఆ పాటను టీ సిరీస్ అని పెద్ద ఛానల్ అది దేశంలో అతిపెద్ద ఒక 4-3 ఛానళ్ళలో అదొక ఛానల్ ఉంటుంది దాంట్లో ఇట్లా రిలీజ్ చేయగానే 20 గంటల్లోనే ఒక 1 crore పీపుల్ చూసినాడు 10 మిలియన్ చూసారు ఆ పాటను సేవలాల్ యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఆమె కూడా గొప్ప భక్తురాలు నిన్ననే పాట రిలీజ్ అయింది మన కల్చర్లో మన వేషధారణ వేసుకొని నిన్న ఆమె నృత్యం చేస్తూ పాట రిలీజ్ చేయడం జరిగింది సో అంతటి గొప్పది కల్చర్ మనకి
ఇప్పుడు మనం సర్పంచ్ కావడానికి, వార్డు మెంబర్ కావడానికి చాలా గోస ఇబ్బంది పడుతున్నాం. కానీ 1970లోనే మహారాష్ట్రకు సీఎం మనలు ఇద్దరు అయ్యారు. సుధాకర్ రావు నాయకను, వసంతరావు నాయక్ అని మన వాళ్ళిద్దరూ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నారు. ముంబై నగరం మహారాష్ట్ర స్టేట్కి మన వాళ్ళు ముఖ్యమంత్రికి వెళ్ళిన జాతి మనం. సో మనం ఏది కలగన్నా గొప్పగా కలగనాలి. ఎప్పుడు మన వాళ్ళు ఫ్లెక్సీలు కడుతుంటే నాకు బాధ అనిపించేది. నాకు ఒకసారి అనిపిస్తుంది ఫ్లెక్సీలు కట్టడానికి పుట్టినాం మనం, మన ఫ్లెక్సీలు ఎవరు కట్టకూడదా? ఎప్పుడు కార్యకర్తలనే కావాలన్నా మనం, లీడర్లు కావద్దా అని అనిపిస్తుంది నాకు. ఒక్కొక్క ట్రాక్టర్ల మీద మనుషులను తీసుకొని మీటింగ్లో పోతుంటే నాకు అనిపిస్తుంది మనం సపోర్ట్ కొట్టడానికి పుట్టినాం మనం. మన బిడ్డలు వేదిక మీద ఎక్కి మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టే రోజులు రావా అని నాకు అనిపిస్తుంది. ఆ కసి రగులుతుంది, అదంతా మీలో రగలాలని మన అందరిలో రావాలి. మనకున్న కష్టాల నుంచి, మనకున్న బాధల నుంచి మనం బయటపడాలి. మన కల్చర్లో అత్యంత గొప్పదైనది ఈ ప్రపంచంలో ఏ జీవి, మానవ జీవిలో అందరూ ఒక్కొక్క రకంగా బాధను వ్యక్తం చేస్తారు. కానీ బాధను కూడా వ్యక్తం చేయడానికి ఒక పాట రూపంలో ఎంచుకున్న జాతి బంజారా జాతి. దాన్ని ధావలో అంటారు. ఒక విషాద గీతం, మనిషి చనిపోయినప్పుడు కావచ్చు, ఆయన గొప్పతనం గురించి కావచ్చు, లేదు పెళ్ళైన బిడ్డ ఎక్కడైనా కలిసినప్పుడు వాళ్ళ బాధను, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేయడానికి ఆ ఢావలో ఉపయోగపడింది. చిన్నతనంలో మా నాన్నగారు అంగడి జామతో नवी नवी नलबेरी जोड़से याड़ी बाप आवाज दीदी में आवाज बसे रोयल चलो डावल करे चल अंगड़ी तब से मानवरस अंगड़ी गूडू अंगड़ी పోగానే చూడాలి. ఇక కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇప్పుడు ఫోన్ ఉండవు కదా. 4-5 నెలల దాకా వాళ్ళు పెళ్ళైన తర్వాత వాళ్ళు వస్తే అంగడిలోనే కలిసేది, కూరగాయలకు బట్టలు కొనడానికి కలిసేది. కలిసినప్పుడు ఒక ఆడబిడ్డ తన బాధలన్నీ కూడా ఆ ఢావుల ద్వారానే మనకు చెప్తారు. ఆ ఢావులను మనం పెళ్ళే ముందు ఒక ఆడబిడ్డను మొత్తం ఎట్లా చెప్పాలి ఏందనేది ఒక పెద్ద కార్యక్రమం నడుస్తుంది. 15 రోజుల పెళ్లి ఉన్నదంటే ముందే గజ్జలు కట్టుకొని ఆమె రోజు సాయంత్రం ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ వచ్చేసి ఆ ఇంటి ముందు వాళ్ళ ఇంటి ముందు కూర్చొని ఆమె అందరు చెప్తుంటారు. అది ఇప్పుడు కనుమరుగైంది. కానీ కనుమరుగు కానిది లేనిది ఒక మన మాట మాత్రమే. ఆ మాటను మనం శాశ్వతంగా ఉంచుకుంటే జాతి ఎప్పుడు ఐక్యతగా ఉంటుంది. ప్రతి మనిషిని కలిపేది ఒక భాష. లిపి లేని భాష ఇప్పటివరకు ఉన్నదంటే అది ఎంత గొప్ప భాష అయి ఉంటుంది. ఎన్నో భాషలు కనుమరుగైన ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఇంకా బంజారా భాష ఇంత శాశ్వతంగా, ఇంత స్పష్టంగా ఇంకా నడుస్తుందంటే ఇంత గొప్ప భాషను ముందుకు తీసుకెళ్ళాలి. మా భాషలో వరదన్న, మా భాషలో చాలా పవర్ఫుల్ పేర్లు ఉంటాయి. రామ్జా, భీమ్జా, భీమ్లా, దేవులా, సోమ్లా, చాలా వైబ్రేషన్ నేమ్స్ ఉంటాయి. మా దాంట్లో చాలా వైబ్రెంట్ ఉంటారు. చాలా వైబ్రెంట్ పేరు కలిగిన జాతి బంజారా జాతి. నెమలి నాట్యంతో సమానంగా వేసే నృత్యం వేసే ఏకైక జాతి బంజారా జాతి. కోకిలతో సమానంగా పాట పాడే జాతి బంజారా జాతి. ఏ పాట తెలియదు, ఏ సంగీతం తెలియదు, కొండల్లో గుట్టల్లో కోకిల పాట పాడితే మనలు కూడా పాట పాడతారు. లాంబీ లాంబీ ఏ లాంబడి ఏకేరియా तो न कूण बोरायो तीजये लांबड़ी एकेरिया सेव भाय बोरायो तीजये लांबड़ी एकेरिया. ఇంత అద్భుతమైన పాటలతోటి, ఇంత అద్భుతమైన కల్చర్ తోటి నవదా తీజ్ బోరారో 9 రోజులు బతుకమ్మ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం అన్న. మాకు దాంట్లో ఎప్పటి నుంచో బతుకమ్మను శివలాల్ మహారాజ్ ఇంట్రొడ్యూస్ చేసిపోయింది. గాంధీ అహింస సిద్ధాంతం అని గాంధీ వచ్చిన తర్వాత చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ గాంధీ పుట్టక ముందే 1739లో పుట్టినటువంటి మహారాజ్ ఆయన 20 ఏళ్ల వయసులోనే ఈ జాతికి అహింస సిద్ధాంతాన్ని నేర్పించింది. ఎప్పుడూ అహింస సిద్ధాంతం నేర్పించింది. కానీ చెప్పేవాళ్ళు లేరు, రాసేవాళ్ళు లేరు. మన గొప్ప చరిత్ర బయటికి రాదు. ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో, ఎప్పుడైతే మనం రాయగలుగుతామో అప్పుడే మన చరిత్ర బయటికి వస్తుంది. మన దాంట్లో వీరులు ఉండొచ్చు, మన దాంట్లో గొప్ప గొప్ప యోధులు ఉండొచ్చు. కానీ యోధుల చరిత్ర రాయడానికి కూడా కవులు కావాలి. ఆ యోధుల చరిత్ర తీసుకురావడానికి కూడా ఎంతో స్పష్టమైన ఒక లిపితోటి రాయగలగాలి. కానీ మన వాళ్ళు చేసిన యుద్ధాలు, మన వాళ్ళు చేసిన వాళ్ళ విజయాలన్నీ కూడా రాయకపోవడం వల్ల ఎవరికి తెలియకుండా పోయింది. ఠాణు నాయక్ గురించి మనం ఎంతో చెప్పుకుంటాం.
కానీ చాలా మందికి ఇంకా ఆయన రీచ్ కాలేదు. సో అలాంటి వ్యక్తుల గురించి కూడా మనం చాలా వేదికల మీద చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒకటి నేను మనం ఎంతో కష్టపడతాం, ఎంతో గోసపడతాం. నేను పోయినసారి ఒక మీటింగ్లో మాట్లాడుతూ చెప్పిన రేలారే రేలా అనే క్యాసెట్ వచ్చినప్పుడు 2000 సంవత్సరాలు అనుకుంటా, ఆ పాటలో ఒక లైన్ ఉండేది, 30 ఏళ్ళు నిండనే లేదు, ముఖం మీద ముడతలున్నాయి, 40 ఏళ్ళు దాటనే లేదు, నుసిటి మీద గీతలున్నాయి, అదృష్ట రేఖాలంటారా, బుద్ధి జీవులారా, ఆకలికొచ్చిన గీతాల వినాలి. ఆకలికొచ్చిన గీతలను కూడా అదృష్ట రేఖలు అనుకుంటాం మనం. అంత అమాయకంగా ఉంటాం మనం. 200 రూపాయల కూలీల కోసము రోజంతా కష్టపడి నడుమీర కొట్టుకుని మనలో కష్టపడుతుంటారు. ఈరోజు వ్యవసాయం అత్యధికంగా వ్యవసాయం మీద డిపెండ్ అయిన కుటుంబాలు కావచ్చు, వ్యవసాయాన్ని అత్యధికంగా పండిస్తున్న జాతి కావచ్చు, అది బంజారా జాతి చెప్పుకోవడంలో ఏమాత్రం నాకు సందేహం లేదు, అతిశయోక్తి లేదు. మిర్చి పంట మీరు చూస్తే ఖమ్మం, వరంగల్లో అత్యధిక మిర్చి పంటను పండించేది బంజారా జాతి. అది మీకు అందరికీ తెలిసి అనుకుంటాను నేను. సో వ్యవసాయాన్ని అత్యంత కష్టపడుతున్న జాతి మనోళ్ళు. వాళ్ళ శరీరం కష్టానికే ఉన్నట్టు, వాళ్ళ ఆ పంటలు పండించడానికి పుట్టినట్టు, సమస్త జీవులకు మేమే ఆహారం అందించాలని అంతగా కష్టపడుతున్నారు. ఈ కష్టాల నుంచి బయటపడడానికి, మన సమస్యల నుంచి బయటపడడానికి ఏకైక మార్గం మనకు విద్య మాత్రమే, చదువు మాత్రమే. ఆ చదువును చదివితేనే మనం ఈ దేశంలో, ఈ ప్రపంచంలో రాణించగలుగుతాం, ఈ పోటీ ప్రపంచంలో. కాబట్టి మీరందరూ ఎవరున్నా ఎట్లున్నా మీ భూములు అమ్ముకోండి, మీ ఆస్తులు అమ్ముకోండి, మీ ఇల్లు అమ్ముకోండి, మీ వాకిళ్ళు అమ్ముకోండి, కానీ మీ పిల్లలు మాత్రం చదివించండి. పిల్లలు చదివిస్తేనే ప్రయోజకులు అయితేనే ఈ దేశంలో ఉన్న కాంపిటీషన్లో, ఈ ప్రపంచంలో ఉన్న కాంపిటీషన్లో మనం ముందుకు వెళ్తాం. उससे मन्या घाल ले सिजार बड़ी सी गया तो अब सिजार नाम काढ़िए हमें नहीं काय वेती कोनी एक 20 गुंठा जमी थी మా దాదా 20 గుంటల జమీ थी 20 గుంటల భూమిలోనే ఒక 5 గుంటల బండలే ఉండే. ఆ బండలు పలగొట్టడానికి ఎండాకాలం వస్తే ఆ అడవిలో పోయి పొయ్యిల కట్టలు తీసుకొచ్చి ఆ బండ మీద వేసి మంట పెట్టి తర్వాత కాలిన తర్వాత నీళ్ళు తీసుకొచ్చి దాని మీద పోస్తే బండ పలుకుతుంది. అది సైన్స్ అని మాకు తెలియదు. సైన్స్ అయితే దాని పేరు సైన్స్. ఆ కష్టపడి ఆ బండను తీసి దాన్ని కూడా సారవంతంగా చేసి పంట పండించేవాళ్ళం. కానీ దాన్నే పండించుకుంటా మేము అక్కడే ఉంటే ఇంట్లో రాకపోదు. నేను 10th ఫెయిల్ అయిపోయినా, ఇంటర్ ఫెయిల్ అయిపోయినా, అయినా కూడా ఇంట్లో కష్టాలు చూస్తుంటే, బాధలు చూస్తుంటే మనకు చదువు తప్ప వేరే మార్గం లేదు. చదవాలి, చదువే బయటపడాలి. కాబట్టి చదువు ఒక్కటే మమ్మల్ని తీసుకోపోతుంది. చదువు మాత్రమే ఈ ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. అందుకనే నేను పోయినసారి మదర్ డేకి ఒక కొటేషన్ పెట్టిన. మా అమ్మ కూడా చెప్తుంటా నేను, అమ్మ నువ్వు ఎక్కువ మాట్లాడక, తక్కువ మాట్లాడు. ఎందుకంటే నీకంటే కష్టపడే అమ్మలు మస్తు మంది ఉంటారు. మనం వాళ్ళకు కూడా గౌరవించాలి. నీ బిడ్డ సక్సెస్ అయ్యింది కాబట్టి, నీ గురించి చెప్తున్నాడు కాబట్టి నువ్వు 4-5 టీవీ ఛానల్లో ఆడేట చూస్తున్నావు. నీకంటే కష్టపడే తల్లు కూడా మస్తు మంది ఉంటారు అని మా అమ్మ చెప్తుంటా నేను. అదే విషయం నేను ఎక్కడైనా పోయినప్పుడు యువకులు చెప్తుంటా. వాళ్ళు ఏం చెప్తా అంటే, నేను నువ్వు కాయం కూర్చుకోతో తమారి యాడి సదా గోసా भावटी करे તમે ભાળ રહી છે. તમે याडी गुరించి સદા એક મીટિંગ या માર બેટા કેડો કે તમે याडी સા કોર લે રહી છે. તમે સક્સેસ આયા તો તમે માઈકુ મળીએ, તમે સક્સેસ આયા તો ટીવી મળીએ. ઓમાં તમે કીએ તો તાર याडी ముర్షి તાર याडी ముర్షి તાર బాబు ముర్షి. అంటే నువ్వు కష్టపడి సక్సెస్ అయితే ప్రతి తల్లి వీరనారే. ఆ వీరనారి గాలని చెప్పుకోవడానికి కోసమైనా నువ్వు గెలవాలి. నువ్వు గెలిస్తేనే ఆ తల్లి వెలుతురులోకి వస్తుంది. బంజారా డ్రెస్ వేసుకోవడం అంటే ఎంతో గర్వం. చాలా మంది ఇది వేసుకోవాలని చాలా మంది ఊళ్ళూరుతారు. మా అమ్మను కూడా ఇంటే నేను ఏషియన్ మాల్ థియేటర్ తీసుకోకపోతే వాంకड़ी साउंड आते से मन देख रहे मराठी वांकड़ी पैरल चालू तो से देख रहे. ఇనార్బిట్ మాల్ అని ఉంటుంది హైదరాబాద్లో. ఇనార్బిట్ మాల్లో కూడా మా అమ్మని తిప్పిన. ఎస్కలేటర్ అని ఉంటుంది, మీకు తెలుసు కదా. మెట్లు లేని ఒక ఆయన उभरे जाता पाळ जाओ म्हणून उतरत जाना बरोबर उतरे काय నువ్వు బ్యాచ్ जाता उज लिया हेड लिया हो. मराठी काय मामूలుగా अब घाघरा रे ऊर काय से
जागर करले अड़ीतो रिकॉर्ड मन ले लेन रास्तो सुसाइड हेट और पर मराठी उबरे काटते और लेन हन गो मारते ఈయన మా అమ్మని తీసుకొని పోయినా నేను ఆ ఇనార్బిట్ మాల్ ఎంతమందో మాకెళ్ళి చూస్తున్నారు అందరూ ఈ డ్రెస్ వెరైటీగా అనిపిస్తుంది కదా కానీ మా అమ్మ కూడా ఇనార్బిట్ మాల్ చూపించాలి దుర్గం చెరువు చూపించాలి దుర్గం చెరువు మీద ఫ్లైఓవర్ పెట్టరు కదా అది కూడా చూపించాలని మొత్తం మా అమ్మని తిప్పుకొని వచ్చిన నేనేమంటున్నా అంటే యువతకు మనం ఏదో కొద్దిగా సాధిస్తే మన అమ్మలను కూడా మనం చూపించవచ్చు కాబట్టి మన అమ్మలను ఈ ప్రపంచం చూపించడం కోసమే చదవాలి మీరు మన నాన్న మన అమ్మ మన గురించి గర్వంగా చెప్పుకోవడం కోసమైనా గెలవాలి మనం మన తండ్ర చరిత్ర ఈ ప్రపంచం తెలుసుకోవాలన్నా కూడా చదవాలి మనం నీ ఊరు గురించి సెర్చ్ చేయాలంటే నువ్వు గొప్పగా రాణించాలి కాబట్టి ఇక్కడ వచ్చిన అందరి బంజారా సోదరులకు మిగతా వచ్చినటువంటి వేరే మిత్రులందరూ కూడా నేను చెప్పేది ఒకటే విద్యలో రాణిస్తేనే మనం అద్భుతాలు సృష్టించగలుగుతాం విద్యలో రాణిస్తేనే మనం పై స్థాయికి వెళ్తాం కాబట్టి ఈ శివలాల్ జయంతి నుంచి శివలాల్ మహారాజ్ ఏదైతే చెప్పిండో ఆ నీతిని పాటిస్తారని శివలాల్ మహారాజ్ అప్పుడు చెప్పిండు అన్నట్టు అహింస చేయొద్దు మంచిగా నడవాలని శివలాల్ మహారాజ్ అప్పుడు మందు తాగొద్దు అని చెప్పిండు కానీ శివలాల్ మహారాజ్ ఉన్నప్పుడు ఈ కూల్ డ్రింక్స్లు రాలే థమ్స్అప్లు పెప్సీలు రాలే ఈ తర్వాత వచ్చిన అవి కూడా చెప్పేటోడు అని నేను చెప్తున్నాను థమ్స్అప్లు తాగకర్రి కూల్ డ్రింక్స్ తాగకర్రి మొన్ననే దాని మీద పెద్ద సర్వే చేసారు మనుషులు క్యాన్సర్ రావడంలో ఎక్కువ కారణం అదే అని కాబట్టి మీరు ఈ శివలాల్ మహారాజ్ నుంచి ఈ ఇక్కడ ఉన్న ప్రజలు ఈ సూర్యతండ ప్రజలు కానీ చుట్టుపక్కల తండలు కూడా తమ చిజావులను తా పోతే కేనిపి కూల్ డ్రింక్స్ పరామానిగా తమ సపట్లు మారలో గట్టిగా తమలుతాం సపట్లు మారలో కూల్ డ్రింక్స్ పియగలుగుతాం చిజావు చదువు అయింది కాబట్టి తమ పూణి కూల్ డ్రింక్స్ పియచ్చు చిజావునే మంచిగా ఏకో తమ్ముడు ఇప్పుడు చిట్టి పంపిడు ఏం పంపిడు ఎవరి పేరు ఆయన మర్చిపోయిన ఆయన చూస్తారు ఆయన అన్న ఒక చిన్న పాడవాడ అని రాసిండు సరే రాసిన తమ్ముడు ఇంకా అచ్చా ఎస్టీ సెల్ అధ్యక్షుడు బదావత్ బాలాజీ గారు బాలాజీ కంతరంతి వేదిక అభావన గారు ఇక గట్టిగా సపోర్ట్లు మారం ప్రబల అభియానం आप अपने से भूख लगा रही सर सर तम्मुड़ कोरिक मेरे को तुम्हारा कोरिक मेरे को पाड़ा बोलते पंपोली पाटी जन्ना जारे रुखीडो टूटीती बादरी रिखेते न भोईड़ा भड़काय न डाकलो घालेते सनेरी ढेरे न सुपतिले न खेते न जाते थे सासिस गए तो सणेला ढेरो मालम गए डाकलो मालम गए पंपोली मालम गए अंधारीती उड़े ताणु बाई एल कुमारी थी पंपोली फाटी जन्ना जारी रोकीडो टूटी थी बादरी रिखीते न भोईड़ा बड़का न डाकलो घालेते सणेरी ढेरे न सुपतिले न खेते न जाते थे फेरे न मारे रा गोबाण चेरीरा फेरे न मारे रा गोबाण चेरीरा सणेरो ढेरो सासो वेगो रे ज्ञानी धारे रो गोर माटी बिगड़ी चालो रे कान सम्यारो वेस सारी पदरी चालो रे ग्वारु मग्वार नायक बण तोरो ये नागरे गामेरो क्वार नायक बण तु गल के लागरे पाओ दारू पीन 5 लाखेरी वोटे न वेचे रे 5 वर्ष वो क्वारुलार रुए नागरे ज्ञान करो ग्वारा माटी ज्ञान करो ग्वारा माटी ओ मोटे क्वारुरी चोरी माई ज्ञानी धारे रो गोर माटी बिगड़ी चालो रे ज्ञान सम्यारो वेस सारी बदली चालो रे दोसाना कर्रे रा ग्वार रे तांडू तांडू मारो हे लागे रे आ तांडू तांडू मा रोरे जे ने भावटे करे जे ग्वारे ने से वाट दिगाळनो गन आजी वाटे चालो गन ओ सेवलाल महाराज को जे वाटे ने से चालनो गन नाम काढनो गन तमे सेन मानवी करतो
జై హింద్, జై సేవలాల్.